ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 టీ20ల సిరీస్లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ ముందు భారత్ జట్టు ఆడనున్న ఏకైక టీ20 సిరీస్ కావడంతో దీనిపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు యువ ఆటగాళ్లు. ముఖ్యంగా ఈ సిరీస్లో అవకాశం దక్కించుకున్న ఆటగాళ్లు ఇదే ఆఖరి అవకాశం కాబట్టి తమ శక్తి మేర కృషి చేసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా కొంతమంది విజయవంతమయ్యారు, కానీ మరికొంతమంది మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇక 3 మ్యాచ్ల్లో రెండో మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన సత్తా నిరూపించుకున్నాడు. ఏమాత్రం భయం లేకుండా బ్యాటింగ్ చేసి తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నాడు. అలాగే ఆల్రౌండర్ శివన్ దుబే నిలకడగా రాణించి భారత్ జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చాడు. ఇక రింకు సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొంతకాలంగా అతడు ప్రత్యర్థి బౌలర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మిగతా ఆటగాళ్ల సంగతి ఎలా ఉన్నా వీరు మాత్రం జట్టులో ఖచ్చితంగా సుదీర్ఘకాలం ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో అవకాశం దక్కినా కూడా వినియోగించుకోని ఆటగాళ్లలో మొట్టమొదటి పేరు సంజు శాంసన్. చివరి టీ20 మ్యాచ్లో అతనికి అవకాశం ఇచ్చింది జట్టు మేనేజ్మెంట్. కానీ అతడు తనకు దక్కిన అవకాశాన్ని చేజేతులా నేలపాలు చేశాడు. చివర్లో విరాట్ కోహ్లీ డకౌట్ అయిన వెంటనే సంజు కూడా పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు. దీనికి తోడు 20 ఓవర్లో చివరి బంతికి సరిగ్గా త్రో వేయలేకపోవడం, సూపర్ ఓవర్లో అవసరం లేకపోయినా త్రో వేయడం అతనిలో సమయస్ఫూర్తి లేకపోవడాన్ని తెలియజేస్తోంది. దీనికి తోడు సూపర్ ఓవర్లో బ్యాటింగ్ చేసే అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేకపోయాడు. వన్డేల్లో ఒక మోస్తరుగా రాణించే సంజు టీ20ల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పుడు సంజు మరోసారి విఫలమవడంతో అతడికి టీ20 జట్టులో మరోసారి అవకాశం దక్కడం కష్టమని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.